ఇక్కడ కక్షపూరిత ధోరణితో ఎందుకు వెళ్తలేదని ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారండి. దొరుకుతుంటే ఆ విధంగా మీరు ఎందుకు చేస్తలేదు అని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. గబక్కన కథ ముగించడం అని అడుగుతున్నారండి. ఇక్కడ దూకుడి ప్రభాకర్ గారు కొన్ని అంశాలు మాట్లాడారు. అన్ని అంశాలు బాగానే ఉన్నాయి. వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతుంది, బెల్ట్ షాపులు ఎక్కడన్నా ఉంటే ఎక్కడన్నా కానీ మీరు బాటిల్ కొని 100కో 112కో ఫోన్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడైనా కానీ వైకాపా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ నేతలు ఎక్కడన్నా పట్టుకొని ఎక్కడన్నా ఒక కంప్లైంట్ ఇచ్చామని చెప్పండి, మేము పలానా చర్యలు తీసుకోలేదని చెప్పమనండి. ఎక్కడ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారే అంటున్నారండి, డిప్యూటీ సీఎం గారే అంటున్నారు, ఏమయ్యా బెల్ట్ షాపుల్లో ఎక్కడన్నా కానీ మీరు బయట లిక్కర్ బాటిల్ కొని అది మీరు స్కాన్ చేయటం కాదు, ఫోటో తీసి 112 కానీ 100 కానీ స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి, మేము అప్పుడు చర్యలు తీసుకోకపోతే చెప్పండి అంటున్నాం. ఎక్కడన్నా ఏదో ఊరకే. ఇప్పుడు ఇంకొక అంశం కూడా చదువుతున్నా, బెల్ట్ షాపులు అంటున్నారండి. గత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు మేము చెప్పాం, ఆ రోజు ఉన్నటువంటి వాలంటీర్లు స్కూటీల మీద బళ్ళ మీద తీసుకెళ్లి అమ్ముతున్నారని. అదే విధంగా ఈ రోజు కూడా కొంతమంది ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ శివారుల్లో 10 బాటిల్స్ తెచ్చుకోవటము. ఎందుకంటే వాస్తవాలు చెప్పుకోవాలి, 10 బాటిల్ తెచ్చుకోవటం, ఆ బాటిల్ మీద ఒక 50 రూపాయలు ఏదైనా ఎక్స్ట్రా అమ్మటం. అది ఎప్పుడు జరిగింది? వైన్ షాప్ మూసేసిన తర్వాత జరిగింది. ఏమండి, వైన్ షాప్ మూసేసిన తర్వాత జరిగింది. అటువంటి ఏమన్నా చెబితే చర్యలు తీసుకుంటాం చెప్పండి మహాప్రభు అంటే ఒక్కళ్ళు కూడా దాని మీద మాట్లాడిన సందర్భాలు లేవు. కాబట్టి మీరు ఇందాక ఒక అంశం చెప్పుకొచ్చారు, కక్షపూరిత ధోరణితో ఉంటే మరి పేరు నాని కావచ్చు, ఇంకా ఉన్నారండి, తొడగొట్టిన అనిల్ కావచ్చు, తర్వాత అంబటి రాంబాబు గారు కావచ్చు, వీళ్ళందరి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? జోగి రమేష్ గారి మీదకి ఎందుకు వెళ్ళారు, లేదా ఇంకో నాయకుడి మీదకి ఎందుకు వెళ్ళారు? ఆధారాలు దొరికినాయి. ప్రైమ్ ఆఫ్ కసి అని మాట్లాడుతున్నారు కదా, ప్రైమ్ ఆఫ్ సక్కరెన్సీ, ప్రైమ్ ఆఫ్ కసి, అది ఇదని ఏదో మాట్లాడుతున్నారు. అవన్నీ ఉంటే మాత్రమే పోలీసులు కావచ్చు, సిట్ దర్యాప్తు అధికారులు కావచ్చు ముందరికి వెళ్తారు. అంతేగాని ఏం లేకుండా తీసుకెళ్లి జడ్జి గారు ముందర పెడితే జడ్జి గారు రిమైండ్ వేస్తారా? ఏరు కదా. 23వ తారీఖు వాళ్ళ ఇంటికి వెళ్ళిన సీసీ ఫుటేజ్ జడ్జి గారు చూపించారండి. అదే విధంగా ఇలా జరిగిన కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా తీసుకెళ్లి జడ్జి గారు చూపించారు. ఇదిగోనండి ఈ అనుమానం ఉంది కాబట్టి మాకు జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వండి, 10 రోజులు ఇచ్చారు. ఆ 10 రోజులు నెల్లూరు తీసుకెళ్లారు ఇప్పుడు ఆయన్ని. మరి జోగి రమేష్ గారు ఏం చెబుతారో చూద్దాం. ఎందుకంటే వాళ్ళ మాట్లాడి ఇప్పుడు వాళ్ళ ఆయన మీద ఎవరో కక్షపూరితంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం కానీ థర్డ్ డిగ్రీ అలా ప్రవేశపెట్టే ఉండదు కదా. థర్డ్ డిగ్రీలు ఇవన్నీ ఏముండవండి, పోలీసుల ఆధీనంలో ఉన్నారు అక్కడ. వాళ్ళని దీనికి థర్డ్ డిగ్రీ అంటే ఏముంటుంది, ఏం చేయరు. కాదు ఇక్కడ కొన్ని విషయాలు సాహెబ్ గారు మనం సీరియస్ గా డిస్కస్ చేస్తుంది. అంతకుముందు కూడా రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశపూర్వకంగా ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించిన మాట వాస్తవం, అవునా కదా? మనం గతంలో అనేక చర్చల్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు జోగి రమేష్ గారి మీద ఆయన చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళారనేటువంటి ఒక కోపం ఉండొచ్చు. సో ఆ కోపంతో సరే చంద్రబాబు గారు ఆ విధంగా కక్ష తీర్చుకోవాలని ఆలోచన ఆయనకు ఉండదు. ఆయన పెద్ద మనిషి, 4 సార్లు ముఖ్యమంత్రి కాబట్టి. సో ఎవరికొకరికి ఉండొచ్చు, మంత్రివర్గంలో ఎవరికొకరికి ఉండొచ్చు మా బాబు గారిని ఈ విధంగా అవమానించారని. సో వాళ్ళు ఏమన్నా పోలీసులకు డైరెక్షన్ ఇచ్చి ఆయన మీద ఏమన్నా దాడి చేస్తే పరిస్థితి ఏంటి సాహిబ్ గారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని అరెస్ట్ చేశారండి? మిథున్ రెడ్డి గారి మీద ఏమన్నా మరి ఇష్యూ చేశారా? అదేవిధంగా గత లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి దాదాపు 17 మంది ఉన్నారు. ఏమండి, ఆ ఎంపీ గారి మీద ఏమన్నా థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? లేదు కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఏమన్నా థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? అంటే వాళ్ళ వ్యవహార శైలి ఎప్పుడు ఇష్టానుసారంగా ఆనాడు ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడిన పరిస్థితి కాదు. సైలెంట్ గా వాళ్ళు చేయాల్సిన చేసుకుంటూ వెళ్ళిపోయారు. అటైతే మీరు మంచి క్లూ ఇస్తున్నారు కూటమి ప్రభుత్వానికి, బ్రహ్మనాయుడు గారు. అంటే నాకు అనుమానాలు కలుగుతున్నాయి. ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధుల్ని వారి గౌరవాన్ని కాపాడుకోవడం కూడా మన బాధ్యత సార్. ఖచ్చితంగా ఇప్పుడు అటువంటి విషయాలు జరిగేటట్టయితే ఇంతకాలం వెయిట్ చేయరండి. మీరు అగ్రిగోల్డ్ విషయంలో ఇష్యూ జరిగింది, వాళ్ళు ఎందుకు వదిలేశారనేది చాలా మంది అడుగుతున్నారు. ఇలా ఏమంటే దొరికారు కదా, దొరికినప్పుడు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటున్నారు. మేము ఒక సిస్టమేటిక్ వెళ్తున్నాం కాబట్టి ఆ కేసు కూడా లేట్ అవుతుందండి. చట్టపరంగా వెళ్తున్నాం, న్యాయపరంగా ముందరికి వెళ్తున్నాం. గత వైకాపా ప్రభుత్వంలో చూడండి మీరు, వాళ్ళు వచ్చి మేము ప్రజా కోర్టులో తెచ్చుకుంటాం అనేవాళ్ళు. ప్రతిదీ ప్రజా కోర్టులు అనేవాళ్ళు. ఆ ప్రజలే చీకొట్టారు కదా. కాబట్టి ఇవన్నీ మాటలు కాదు, వాస్తవాలు ఏంటంటే చట్టపరంగా వెళ్ళేటప్పుడు కొంత లేట్ అయింది, చట్టపరంగా చర్యలు తీసుకునేటప్పుడు లేట్ అయింది. కానీ ఎట్లా ఉండిద్దంటే ఖచ్చితమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కూటమి ప్రభుత్వం సిస్టమేటిక్ గా ముందుకు వెళ్తుంది. గాదే గారు మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన రిమాండ్ 10 రోజులు రిమాండ్ జోగి రమేష్ గారు